అంత గొప్ప వ్యక్తి ఆయన. ఆయన చాలా అంటే ఆయన లైఫ్‌లో గూడా చాలా మంచి జర్నీ ట్రావెల్ ఉందండి. అసలు చిన్నప్పటి నుంచి ఆయన ఎందుకు మొక్కలు నాటాలనుకున్నాడు. ఆయన భార్య అసలు ఆవిడ ఎంత గొప్ప ఆవిడంటే, ఆయన ఎనకాల ఆవిడ గూడా ఎళ్తా ఉంటదింక. అసలు ఇంకా ఆయన చెట్లు నాటుతుంటే ఆవిడొచ్చి నీళ్లు పోస్తది. ఆయన గోతులు తీస్తుంటే ఆవిడ మొక్కలు తీసుకొస్తది. ఆదర్శ దంపతులు. అలాంటి ఆవిడ జానమ్మ గారండి. ఆవిడ నిజంగా ఆయన అదృష్టమో మరేంటో తెలీదు. ఇవాళ రేపు ఎవరండి ఎవరు సపోర్ట్ చేయట్లేదు భర్త పనులకి భార్య అట్లా. అలాగే ఆయనకున్న 2 ఎకరాల పొలం కూడా అమ్మేసి మొక్కలు కొని రోడ్లు పక్కన అక్కడెక్కడ పంచాడు ఆయన. అంత గొప్ప వ్యక్తి నిజంగా. ఇప్పుడు అసలు గవర్నమెంట్ కూడా ఆయన అమ్మిన పొలాన్ని ఇప్పుడు వాళ్ళకి ఇప్పించినా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీరు అన్న మంచి ఆలోచన. ఆయన ఎంత సేవ చేశాడు. ఆయన ఏదో ఒక రాష్ట్రం కోసం ఇంత చేసినప్పుడు ఆయన గుర్తించాలి. అంటే ఆయన కోటి మొక్కలు కోటి మొక్కలని మాట్లా ఒక కొండలన్నింటినీ అడవిలు చేశాడు ఆయన. ఆయన వర్షాకాలం వచ్చిందంటే విత్తనాలు పట్టుకుని వెళ్ళి ఎక్కడెక్కడ ఖాళీ స్థలాలు ఉంటే అక్కడ విత్తనాలు చదువుతూ ఉండేవాడు. అంటే ఎవరిని విమర్శించడం కాదు కానీ కొంతమంది సినీ సెలబ్రిటీలు ఒక మొక్క నాటే దానికి ఇంత పెద్ద షో చేస్తూ ఉంటారు కదా, మేము మొక్క నాటామని. అవును, కానీ నాటి వెళ్ళిపోతారు. ఈయన ఏం చేస్తాడంటే మొక్క నాటినాక ఆ మొక్క చచ్చిపోతే నేను చచ్చిపోయినట్టు అంటే. అవును, అంటే దాన్ని బతికిస్తాడు ఆయన. అవును, అది ఎంత గొప్ప విషయం కదా. మామూలుగా మనం ఏంటి మొక్కలు నాటేస్తారు, ఆ ఫోటోలు దిగుతారు, వెళ్ళిపోతారు. తర్వాత నీళ్లు పోసేవాడు. అలా ఎన్ని మొక్కలు చచ్చిపోయింటాయి. అయితే ఈయన అలా కాదు. నేను అడిగాను ఏంటండి అంటే, లేదు బాబు, నేను లేకపోయినా సరే ఈ మొక్కల నుంచి వచ్చే ఆక్సిజన్ తో ఫ్యూచర్ జనరేషన్ అందరు ప్రాణవాయువు వస్తుంది, అందరూ బ్రతుకుతారు. అంతే. నాకు చాలా ఆయనకి ఇష్టం అనమాట. నిజంగా ఎంత మంచి ఆలోచన ఇలాంటి వ్యక్తి. కానీ నేను మీ బయోపిక్ ని తీయాలనుకుంటున్నానండి. ఇలా అంటే అప్పుడు బాంబే నుంచి కూడా ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు వచ్చారు సారథి బయోపిక్ తీయాలని. అప్పుడు ఆయన చెప్పారు ఏంటంటే, లేదు తను నువ్వు చేయి బాబు, మన తెలుగు కుర్రోడి, నువ్వు ఇంత ఇంట్రెస్ట్ గా వచ్చావు, ఇంత నీకు బాగా నచ్చింది, నా గురించి ఇంత తెలుసుకున్నావు, నువ్వు తప్పకుండా నువ్వే తీయండి. ఆయన ఏం చేశారంటే, సరే సార్ అన్న, లేదు నువ్వు రికార్డ్ చేసుకో, నేను చెప్తాను మళ్ళీ తర్వాత కాపీ రైట్లు అవి ఇవి చాలా తతంగాలు అవుతున్నాయి అని ఆయన వీడియోలో నాకు చెప్పారన్నమాట. అది మీకు ఇస్తాను, అలాగే ఆయన రాసిచ్చారు రిటర్న్ గా హ్యాండ్ రైట్ తో. అది అంటే ఫ్యూచర్ లో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలని. మరి ఆయన ఎందుకు చేశారో పాపం తెలియదు, లేదు చాలా ముందు ఆలోచనగా ఆయన చేశారు. నాకు ఇచ్చిన తర్వాత మధ్యలో నీ ఫోన్ చేస్తుండేవాడిని. నేను ఈ కథ పట్టుకొని చాలా మంది దగ్గరికి వెళ్ళానండి. ఎవరికాళ్ళు నీకేమైనా బుద్ధి ఉందా లేదా, ఎవరు తీస్తారు, ఏముంది ఆయనకి, ఏదో మొక్కలు నాటుతున్నాడు అంటే ఆయన మీద సినిమా ఏంటి, అది ఇది అని చెప్పేసి ఎవరు ఎంకరేజ్ చేయలేదు. నా సంకల్పం మాత్రం అలా ఉండిపోయింది.